చాలా డిబేట్ చేసిన చాలా కొట్లాడినప్పుడు, ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఎంత చంపుకున్నారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు అన్న ఒక మాట నేను సూచన కోసం చెప్తున్నా. సుమా, నీవు నేను గదే మాట్లాడుకుంటాం, గదే ఫిలాసఫీ ఉంటుంది. సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ ఎందుకు అవసరం పడ్డది? ఎందుకు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు? అది రేటు. ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాడు ఇవాటి వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నట్టు ఎందుకు వస్తుంది చెప్పండి. చెప్తున్నా కొనగాం సార్, నేను ఎందుకు అంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండాలి. కొనగాం సార్, అవగాహనతో చేస్తే గుర్తుపెట్టు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం. సీసీఎల్ఏ డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు మొత్తం చాలా మాట్లాడేది, అనేక సమస్యలు ఉన్నాయి. ఇది ఒక సమస్య. ఇక్కడే అనేక సార్లు మనం మాట్లాడుతున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరణి సమస్య ఈ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమని ఇంతమంది భక్తం చెప్పారు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన ఇవాళ ఒక్కొక్కరు ఉన్నారు. నర్సిరెడ్డి 80% పరిష్కారం అయితే 15% వచ్చింది. ఇప్పుడు 80% నిజంగా పరిష్కారం అంటే మళ్ళీ మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితికి వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైంది. నేను విన్నాను, నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నాను. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్ర ఆ దేశ జీడిపి 2% పెడతా చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలేదు. పెయిన్ అనేది జరిగిపోయినా పడ్డాను. తుంటెత్తేసి గుర్తుంచుకున్నట్టు అయింది అనే ఫీలింగ్ వస్తుంది. సార్ నేను మలకాయిలో ఉంటాను, మీకు తెలుసు. నేను మలకాయిలో ఉంటాను, మీకు తెలుసు. నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, నిత్యం ఇదే సమస్యలు వస్తాయి. దాన్ని అర్థం కాకుండా అర్థమైంది తప్పకుండా అర్థం కాకుండా కూడా బుక్కు పాలన ఇలా ఎప్పుడో 1984 150 గజాలు 200 గజాలు కొనుక్కున్నాడు. మీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడో ఇంకెక్కడో ఎక్కడో చిన్న కొనుక్కుంటాం. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనిషి నివసించాలి కాదు కాబట్టి 10 రూపాయల గజాలు ఉన్నారు. 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే వాడు ఇల్లు కట్టుకుంటే ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాటలు చెప్తుంది సార్. ఎన్నడికి నాతో కొట్లాడలేవు, నువ్వు నెగ్గలేవు, కోర్టును నేనే మేనేజ్ చేస్తా, నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర పోలీసులు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు తెలిసిన నా వాళ్ళు అని చెప్పి మాట వస్తుంటే ఎప్పుడు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది సార్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవరి చేతిలో ఉంది, ఎవరి కోసం అమలు చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అంటున్నా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలు ఆదుకునేటువంటి మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టబడాలి అవుతుంది. ఇవాళ నేర్చుకునే సత్యం. కాబట్టి ఇవాళ ఏం లేదు, బాధ అనిపిస్తే దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే గతంలో లేదని మనం అడగొట్టు. ఇవాళ నిజాయితీ ఉంటే ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల నేను కళ్ళారు చూస్తా పోదాం సార్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు ఎట్లా గుంజుకుంటాడు వాడు. ఏం అర్థం, నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములే గుంజుకుంటావు, గవర్నమెంట్ కార్యాలయం వాళ్ళ భూములే గుంజుకుంటావు, డౌన్ పేమెంట్ వాళ్ళ భూములే గుంజుకుంటావు. మీకు తెలుసు కదా, నేను అడుగుతున్నా, భూమి సమస్య గంభీరమైన సమస్య అంగీకరించారు కదా, పక్కకుండా ఆంధ్రప్రదేశ్ ఏం చేసి చెప్పండి, ఈ పక్కకుండా కర్ణాటక ఏం చేసి చెప్పండి. అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినాయి. 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన ఎవరో మీకు తెలుసు. ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది? ఇవాళ ఎక్కడ హైదరాబాద్లో మీకు తెలుసు, నాకు తెలుసు, నా ఊళ్ళో 2 లక్షల రూపాయలు నాడు కూడా హైదరాబాద్లో 10,000 రూపాయలు ఎకరం పెట్టుకుంటారు. నా దగ్గర 100 రూపాయలు ఇక్కడ 10. ఇలా అది 10 కోట్లు అయింది, 20 కోట్లు అయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకని అని చెప్పి ఇలా అనేక రకాల గుంజుకుంటారు. ఇలా లక్షల ఎకరాల భూములు కొత్త 400 గజాలు ఇస్తాం, 400 గజాలు అదొక మాట.
ఒక్క రూపాయి కూడా తప్పనిసరి కూడా గుంజుకుంటారు గతంలో. మీ గజ్వేల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. 8,000 ఎకరాలకు 8,000 ఎకరాలు గుంజుకుంటారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరం అన్నాం రా. నేను అంటే 25 ఏళ్ళుగా ఉన్నా సార్. నేను 25 years కాన్సెప్ట్ ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాలకు పోయేది. అక్కడ ఎంత పరిష్కారం అయింది చూసాను. ఇవాళ కరప్షన్ అంటున్నాం, అధికారం ఇంటలేదు అంటున్నాం. ఎవరు ఇంటుందాలే చెప్పండి మీరు. మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సిసిఎల్ లేడు, మా చేతిలో ఎంఆర్ఓ లేడు. చెప్పండి, చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండంగా ఉపన్యాసించిపోతాం. ఇది చేస్తాం, అది చేస్తాం, ఏ కెపాసిటీ చేస్తాం. ఎందుకు అమలు తెలియదు, అది ఇంపార్టెంట్. అందుకని ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఆ లోతులు వెళ్ళిపోయి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ దొరికిపోతున్నాయి. కానీ కన్నీళ్ళు పెడుతుంది సార్. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా అంతకుముందు ఇంత దారుణ పరిస్థితి లేదు. ఇవాళ కొనుక్కున్నోడికి కూడా ఏమైందో అని చెప్పి భయం లేదు. ఇల్లు కొనుక్కుంటాడు కూడా ఏమైందో భయం లేదు. 40 ఏళ్ళు కదా మీకు తెలుసు. ఎలిమినగర్ ఎప్పటి సార్? ఎలిమినగర్ ఎప్పటి చెప్పండి? కొనుక్కున్న భూమి లేదా తీసుకొచ్చి ఇది పొలం భూమి అని చెప్పేసి పనిచేస్తారు. వేస్తే వాళ్ళ పాపం పోయి మొర పెట్టుకుంటే కాలు పట్టుకుంటే ఇచ్చిన జీవో 118 ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చింది 118లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కడ భూమి కనుక మారిస్తే పుక్కడ భూమిలో కట్టుకున్న ఇల్లు అమ్ముకోవడం సార్ చెప్పండి. ఎన్ని ఉన్నది ఇవన్నీ. అనేక దుర్మార్గాలకు కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు సుమా. కొట్లాటలు కాదు సుమా, ప్రజలు కాదు సుమా. ఇవాళ వాళ్ళకి రావాలి బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేసే తప్పకుండా చేస్తారు. తెలంగాణ ఎప్పుడు నిలబోయే తెలంగాణ కాదు, చేతులు కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యం అయితే మళ్ళీ ముందు పోతూ అనేక నేను చట్టసభలో పనిచేసాను. నాకు తెలుసు చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వం చేస్తే, ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తే ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరాల కోసం చేయబడతాయి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యని జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు అని నేను నేర్చుకున్నాను. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడం ఎక్కడో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లర వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళు జరుగుతుంది. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏమైనా కావచ్చు కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కోవడానికి ఆచారం మొదలుపెట్టి భూమి ఇల్లు జాగ్రత్తగా మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు ఈ సభ పెట్టిండ్రు. చేయని పక్షంలో ఏం జరగదు తప్ప